హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్స్ థర్మల్ ఈక్విలిబ్రియం, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, స్టేట్ ఫంక్షన్ అండ్ పాత్ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్స్, ఇంటర్నల్ ఎనర్జీ యాజ్ ఎ స్టేట్ ఫంక్షన్, వర్క్, హీట్ అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో వాట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం? థర్మల్ అంటే హీట్ ఆర్ టెంపరేచర్ అనుకుందాం. సో ఈక్విలిబ్రియం అంటే సేమ్. సో టూ ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ టెంపరేచర్ దగ్గర ఉండడాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా? సో ఈ థర్మల్ ఈక్విలిబ్రియం బేస్ చేసుకొని జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తాం. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా? సో ఫస్ట్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమని చెప్పుకున్నాం. సో ఇది ఒక సిస్టమ్, ఇది 0 degrees దగ్గర ఉంది, ఇది 100 degrees దగ్గర ఉంది. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి హీట్ పాస్ అయ్యి సో ఫైనల్గా ఈ రెండు 50 degrees దగ్గర ఉంటాయి. దీన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. అంటే సేమ్ టెంపరేచర్ దగ్గర వచ్చేసాయి రెండు సిస్టమ్స్. ఓకేనా? దెన్ దే ఆర్ సెడ్ టు బి థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి అంటే ఏ అనే ఒక సిస్టమ్ ఉంది. ఈ ఏ అనే సిస్టమ్ బి అనే సిస్టంతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, అలాగే సి అనే సిస్టంతో కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఏ అనే ఒక సిస్టము బి అనే ఒక సిస్టంతో సి అనే ఒక సిస్టంతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఈ బి అండ్ సి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో ఈ లానే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని అంటాం. అంటే when a system is in thermal equilibrium with B and C, then the two systems, the B and C, are thermal equilibrium with each other. సో ఒక సిస్టమ్ రెండు వేరువేరు సిస్టమ్స్తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఈ రెండు వేరువేరు సిస్టంలో కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఇది చెప్పేదే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ స్టేట్ ఫంక్షన్ ఆర్ స్టేట్ పారామీటర్స్. ఒక సిస్టమ్ని డిఫైన్ చేయడానికి మనకి కొన్ని పారామీటర్స్ కావాలి. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. సో ఇలాంటి పారామీటర్స్ని బేస్ చేసుకుని మనం ఒక సిస్టమ్ని డిఫైన్ చేస్తాం. ఓకేనా? సో స్టేట్ ఫంక్షన్ ఆర్ స్టేట్ పారామీటర్స్ అంటే ఏంటి అంటే a state function is defined as a property of a system that only depends on the initial and final states of the system. That only depends on the initial and final states of a system. Okay? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇది ఒక వాటర్ బాటిల్ అనుకున్నాం. ఓకేనా? సో ఈ వాటర్ బాటిల్లో ఇనీషియల్గా 10 ml వాటర్ ఉంది. సో ఇది ఇనీషియల్, వి ఇనీషియల్. సో ఇంకొక 40 ml వాటర్ నింపాం, వి ఫైనల్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50 ml. ఇనీషియల్గా 10 ml ఉంది, మనం 50 ml చేసాం, అంటే 40 mlని నింపాం. ఓకే? సో స్టేట్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద మాత్రమే ఆ స్టేట్ పారామీటర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాటర్ అన్నది 10 ml నుంచి 15 ml అయింది, అంతే. ఆ ఇన్ఫర్మేషన్ చాలు. సో ఆ వాటర్ అనేది ట్యాప్ వాటరా, రెయిన్ వాటరా, ఏ వాటర్ అన్నది మనకి సంబంధం లేదు. ఓకేనా? స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సిస్టమ్ దట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ఎ సిస్టమ్. ఎగ్జాంపుల్ మాస్, ఎనర్జీ, ఎంథాల్పీ, ఇంటర్నల్ ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఎక్సెట్రా. సో ఇది స్టేట్ ఫంక్షన్. స్టేట్ ఫంక్షన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆ ఫంక్షన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్ టేకెన్. సో ఆ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలి అంటే మెట్ల నుంచి వెళ్ళొచ్చు, లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే? సో మెట్ల నుంచి వెళ్ళొచ్చు, లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు, ఒక పాత్. సెకండ్ పాత్ ఏంటి? లిఫ్ట్లో వెళ్ళొచ్చు. అయితే ఇనీషియల్ స్టేట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫైనల్ స్టేట్ ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడికి వెళ్ళిపోయాం. సో ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆర్ ఇంపార్టెంట్. మెట్ల మీద నుంచి వచ్చామా, లిఫ్ట్లో వచ్చామా అనేది ఇండిపెండెంట్. స్టేట్ ఫంక్షన్ అంటే అది.
సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్ టేకెన్. మనం ఎలా వచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, వచ్చామా రాలేదా అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? సో దట్ ఈస్ స్టేట్ ఫంక్షన్. పాత్ ఫంక్షన్ అంటే మనం ఎలా వచ్చాం, మెట్ల మించి వచ్చామా లేకపోతే లిఫ్ట్లో వచ్చామా, ఇది ఇంపార్టెంట్. పాత్ ఫంక్షన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ఏ సిస్టమ్. అంటే మనం ఒక ప్రాసెస్ జరుగుతుంది అనుకోండి, ఒక ప్రాపర్టీ, ద ప్రాపర్టీ హూజ్ వాల్యూస్ డిపెండ్స్ ఆన్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ఎ సిస్టమ్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్. సో ఇనీషియల్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్తున్నప్పుడు ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అన్నది పాత్ ఫంక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేసామనుకోండి, ఆ వర్క్ డన్ అన్నది ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగిందా, ఎడియాబాటిక్ ప్రాసెస్లో జరిగిందా, ఐసోకోరిక్ ప్రాసెస్లో జరిగిందా, ఐసోబారిక్ ప్రాసెస్లో జరిగిందా, ఈ ప్రాసెస్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో వీటిని థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటాం, మనకు నెక్స్ట్ వస్తుంది. సో ఈ వర్క్ డన్ అనేది ఏ ప్రాసెస్లో జరిగిందో మనకి రకరకాల ప్రాసెస్ ఉన్నాయి వర్క్ డన్ జరగడానికి. మనకి తెలుసు ఏ ప్రాసెస్లో జరుగుతుందండి, మనకి ఇచ్చిన ప్రాసెస్ని బేస్ చేసుకుని మనం వర్క్ డన్ డిఫైన్ చేస్తాం. సో అలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా పాత్ ఫంక్షన్స్. సో పాత్ ఫంక్షన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, హీట్ అండ్ వర్క్. సో నెక్స్ట్ టాపిక్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ద ఆపరేషన్ దట్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక స్టేట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ స్టేట్ ఫంక్షన్స్ డిఫైన్ చేయడానికి స్టేట్ పారామీటర్స్ ఉంటుంది. స్టేట్ పారామీటర్స్ అన్న స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇంకా ఈజీగా మన కరెంట్ సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేసేదే స్టేట్ ఫంక్షన్. అంటే కరెంట్ బాటిల్లో 10 ml ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్, బాటిల్లో 10 ml ఉన్నాయి. సో నెక్స్ట్ 40 ml ఫిల్ చేశాక కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, 50 ml ఉంది. సో అది స్టేట్ ఫంక్షన్. అయితే ఈ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఇవన్నీ కూడా స్టేట్ పారామీటర్స్ అని చెప్పాం కదా. వీటిల్లో ఏది చేంజ్ అయినా కూడా స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ మారిపోతుంది. ఓకేనా? స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ మారిపోతుంది. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఇలాంటివి ఏం చేంజ్ చేసినా స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ మారిపోతుంది. సో ఆ ఆపరేషన్ చేయడం వల్ల స్టేట్ ఆఫ్ ద సిస్టంలో మార్పు తీసుకురావడాన్ని థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటాం. ద ఆపరేషన్ దట్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ కాల్డ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. అయితే ఈ థర్మోడైనమిక్ ప్రాసెస్ అనేవి మనకి 5 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఐసోథర్మల్ ప్రాసెస్, సెకండ్ వన్ ఎడియాబాటిక్ ప్రాసెస్, థర్డ్ వన్ ఐసోకోరిక్ ప్రాసెస్, ఫోర్త్ వన్ ఐసోబారిక్ ప్రాసెస్ అండ్ సైక్లిక్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది, 0. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది, 0. అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో dt ఈజ్ ఈక్వల్ టు 0. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది, ఐసోథర్మల్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 అవుతుంది. ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటే హీట్ ఎక్స్చేంజ్ అన్నది జరగదు. దేర్ ఈజ్ నో హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. ఆ ప్రాసెస్లో హీట్ ఎక్స్చేంజ్ అన్నది జరగదు. అంటే ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది. Q ఈజ్ కాన్స్టెంట్, దెన్ dQ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఏది కాన్స్టెంట్, హీట్ కాన్స్టెంట్. ఐసోథర్మల్లో టెంపరేచర్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఐసోకోరిక్ ప్రాసెస్, వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా? అప్పుడు dV ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0. ఓకే, dV ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్. ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఐసోకోరిక్, ఐసోబారిక్. బార్ అంటే ప్రెషర్, ఐసో అంటే సేమ్. సో కాన్స్టెంట్ ప్రెషర్, P ఈజ్ కాన్స్టెంట్. చేంజ్ ఇన్ ప్రెషర్ ఈజ్ 0. ఓకే. సో సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ సేమ్ ఉంటాయి. సైక్లిక్ ప్రాసెస్లో ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆర్ సేమ్. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యామనుకోండి, మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మళ్ళీ ఇది ఎండ్ పాయింట్, ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇదే ఎండింగ్ పాయింట్. సో ఈ ప్రాసెస్లో మనకి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అనేది ఉండదు. సో సైక్లిక్ ప్రాసెస్లో ఏమవుతుంది, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీ is constant, then du is equal to 0, where u is
ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, సో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి? టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే heat constant, dq is equal to 0. Isochoric process, dV is equal to 0. Isobaric process, dP is equal to 0. Cyclic process, initial and final states are same, then du is equal to 0, where du is change in internal energy. Internal energy as a state function. So మనం ఆల్రెడీ స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఒక స్టేట్ ఫంక్షన్. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? మనకి యాటమ్స్కి రకరకాల ఎనర్జీస్ ఉంటాయి. ఎందుకంటే యాటమ్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో వాటికి రకరకాల ఎనర్జీస్ ఉంటాయి. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ట్రాన్స్లేషనల్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీస్ చాలా ఉంటాయి. అంటే ఈ ఎనర్జీస్ ఏంటి అంటే, మూవ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, రొటేట్ అయితే రొటేషనల్ ఎనర్జీ ఉంటుంది, వైబ్రేట్ అయితే వైబ్రేషనల్ ఎనర్జీ ఉంటుంది, వాటి ఓరియంటేషన్లో చేంజ్ ఉంటే ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఉంటుంది. సో ఇలాంటి ఎనర్జీస్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపితే మనకి ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఎనర్జీస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అన్నది సిస్టమ్ తాలూకా ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది? వర్క్ డన్ జరిగినప్పుడు, హీట్ ఎక్స్చేంజ్ అయినప్పుడు, మ్యాటర్ ఎక్స్చేంజ్ అయినప్పుడు. అంటే వర్క్ డన్, ఒక సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, సిస్టమ్ ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఆ సిస్టమ్ పైన వర్క్ డన్ జరిగినప్పుడు, లేదా ఆ సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఉంటుంది. సెకండ్ వన్, హీట్ అనేది సిస్టంలోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఉంటుంది, లోపలికి వస్తున్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఉంటుంది. అలాగే మ్యాటర్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఈ మ్యాటర్ అనేది బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎనర్జీ అనేది సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి. సో ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంటర్నల్ ఎనర్జీలో ఏమైనా చేంజ్ ఉంటుందా? ఎనర్జీ రిలీజ్డ్ బై ద సిస్టమ్, దెన్ వాట్ హ్యాపెన్స్ టు ఇంటర్నల్ ఎనర్జీ? ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక పర్స్, ఓకేనా, ఇదొక పర్స్. సో ఈ పర్స్లోంచి, ఈ పర్స్ సిస్టమ్ అనుకుందాం, ఈ పర్స్లో ఉన్న మనీ ఏదైతే ఉంటుందో అది ఇంటర్నల్ ఎనర్జీ. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంటర్నల్ ఎనర్జీ. సో ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఈ డబ్బులు బయటికి ఇచ్చేసామనుకోండి, అప్పుడు పర్స్ బ్యాలెన్స్ ఏమవుతుంది? నెగిటివ్. ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? నెగిటివ్. సో ఎనర్జీ రిలీజ్డ్ బై ద సిస్టమ్, ఈ సిస్టంలోంచి ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? నెగిటివ్. సో మనం డబ్బులు ఎవరైనా ఇచ్చారనుకోండి మనకి, అప్పుడు ఏమవుతాయి? పర్సులో ఉన్న డబ్బులు ఏమవుతాయి? పెరుగుతాయి. సో అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? పాజిటివ్. ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? పాజిటివ్. సో ఇఫ్ ద ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్, దెన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ పాజిటివ్. అంటే ఏమవుతుంది? పర్సులో మనకి డబుల్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో అంటే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఎనర్జీ అనేది సిస్టమ్ అబ్జార్బ్ చేసుకుంటే ఇంటర్నల్ ఎనర్జీ పాజిటివ్ అవుతుంది, రిలీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్ అవుతుంది. ఈ టూ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి? టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమవుతుంది? 0. టెంపరేచర్ చేంజ్ లేనప్పుడు ఇంటర్నల్ ఎనర్జీలో మార్పు ఉండదు. When temperature is constant, then internal energy is also constant. Change in temperature is 0, internal energy change is also 0. So internal energy absolute value ni manam calculate cheyalemu. Internal energy absolute value ni manam calculate cheyalem. Only we can calculate the change in internal energy. So the change in internal energy can only be calculated, but not the absolute value of internal energy. So isothermal process అంటే మనం డైరెక్ట్గా ఏం రాసేయచ్చు? డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0, సో దట్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని అవసరం లేదు. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సిన కండిషన్ ఏంటి? ఆబ్వియస్గా డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్, బట్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వర్క్. మనం ఒక బీకర్ తీసుకున్నాం, ఈ బీకర్లో మ్యాటర్ ఉంటుంది. అయితే ఈ వాల్స్ అన్నీ కూడా
ఇన్సులేటెడ్ వాల్స్. ఇన్సులేటెడ్ వాల్స్ అంటే ఏంటి అంటే, ఇన్సులేటెడ్ వాల్స్ అంటే హీట్ కానీ మ్యాటర్ కానీ లోపలికి ఎక్స్చేంజ్ చేసుకోవడం కుదరదు. ఓకే, ఇలాంటి సిస్టమ్నే మనం ఎడియాబాటిక్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? ఎడియాబాటిక్ సిస్టమ్. వై? ద టోటల్ హీట్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. హీట్ కెనాట్ బి ఎక్స్చేంజ్డ్ ఫ్రమ్ ద సిస్టమ్ టు సరౌండింగ్స్. సో అలాంటి కండిషన్లో ఆ సిస్టమ్ని ఏమంటాం? ఎడియాబాటిక్ సిస్టమ్ అంటాం. ఎడియాబాటిక్ సిస్టమ్ అంటే ఏమని చెప్పుకున్నాం? క్యూ ఈజ్ కాన్స్టెంట్, డిక్యూ ఈజ్ 0. ఓకేనా? సో ఇలాంటి సిస్టమ్ని తీసుకున్నాం. ఎప్పుడైతే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వదని చెప్పామో, హీట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వదని చెప్పామో, అప్పుడు మనం వర్క్ చేస్తున్నాం, ఆ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాం. సో 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ మెకానికల్ వర్క్, సెకండ్ వన్ ఎలక్ట్రికల్ వర్క్. వర్క్ డన్ అనేది 2 టైప్స్. ఫస్ట్ వన్ మెకానికల్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్. సో ఈ మెకానికల్ వర్క్ చేయడం అంటే ఈ బీకర్నే తీసుకొని మనం ఒక చర్నర్ పెట్టాం. చర్నర్ అంటే ఏంటి అంటే ఒక కవ్వం అనమాట. ఇనీషియల్ టెంపరేచర్ TA. మనం కవ్వంతో టర్న్ చేస్తున్నప్పుడు, అంటే ఆ చర్నర్తో చర్న్ చేస్తున్నప్పుడు, ఆ లోపల మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ తాలూకా ఇంటర్నల్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు? చర్న్ చేయడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. చర్న్ చేయడం వల్ల ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ మాలిక్యూల్స్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అంతే కదా? DT = 0 అంటే DU = 0 అన్నాం. చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 అయితే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా 0 అని చెప్పాం. అప్పుడు టెంపరేచర్ చేంజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ కూడా చేంజ్ అవ్వాలి కదా. ఓకే, ఇందాక చెప్పిన కండిషన్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఇప్పుడు జనరల్గా టెంపరేచర్లో చేంజ్ ఉంటే మనకి ఇంటర్నల్ ఎనర్జీలో కూడా చేంజ్ ఉండాలి. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితేనే కదా ఆటమ్స్ తాలూకా కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. సో ఇనీషియల్ టెంపరేచర్ TA అనుకుంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యాక మనం మెజర్ చేస్తే ఆ టెంపరేచర్ని TB అంటాం. ఓకే, TB ఈజ్ గ్రేటర్ దాన్ TA. అంతే కదా. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ని ఏమని చెప్తాం? TB మైనస్ TA. చేంజ్ ఇన్ టెంపరేచర్ని TB మైనస్ TA. ఓకే, when there is a change in temperature, there also will be the change in internal energy. Delta U is equal to UB minus UA. UB minus UA. This is first condition. Second condition, electrical work. అంటే ఇదే బీకర్ తీసుకున్నాం. బీకర్లో మన ఇమ్మర్షన్ కాయిల్ ఉంటుంది కదా, మనం వాటర్ని హీట్ చేసుకుంటాం బకెట్లో కాయిల్ పెట్టి. సో ఆ ఎలక్ట్రికల్ కాయిల్ లోపల పెట్టినప్పుడు ఇనీషియల్ టెంపరేచర్ TA మెజర్ చేసాం. టెంపరేచర్ ఇమ్మర్షన్ కాయిల్ పెడితే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫైనల్ టెంపరేచర్ TB. దెన్ TB ఈజ్ గ్రేటర్ దాన్ TA. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏంటి? TB మైనస్ TA. ఓకే, సో దేర్ ఆల్సో విల్ బి ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ UB మైనస్ UA. ఓకే, సో 2 కండిషన్స్లో మనకి అవుట్పుట్ ఒకటే కదా, చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వచ్చాయి. సో ఇండిపెండెంట్ ఆఫ్ ద వర్క్ డన్. సో మనం ఏ వర్క్ చేసామో ఆ వర్క్ ఎలా చేసామన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇనీషియల్ స్టేట్ ఒకటే, బీకర్లో వాటర్ తీసుకున్నాం. ఫైనల్ స్టేట్ ఒకటే, టెంపరేచర్లో చేంజ్ ఉంది, ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఉంది. సో ఇనీషియల్ ఫైనల్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ is a state function because it only depends on the initial and final state of a system. It is independent of the path. అంటే మనం మెకానికల్ వర్క్ చేసామా, ఎలక్ట్రికల్ వర్క్ చేసామా అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ అ స్టేట్ ఫంక్షన్. ఓకే, సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది స్టేట్ ఫంక్షన్ అని చెప్పాము. వర్క్ అనేది పాత్ ఫంక్షన్ అని చెప్పాము, అది గుర్తుంది కదా. బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్రాన్సిషన్. ఆ వర్క్ ఎలా జరిగిందన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఏమవుతుంది? సో చూడండి, మళ్ళీ పర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకు ఈ పర్స్ ఎగ్జాంపులే చెప్తున్నానంటే ఈజీగా గుర్తుండడానికి. ఓకే, పర్స్
అనేది సిస్టమ్ తీసుకుంటే లోపల ఉన్న మనీ అనేది మనకి వర్క్ డన్ అనుకుందాం ఇక్కడ. వర్క్ డన్. సో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే మన మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, పాజిటివ్. అంటే ఏదో మన పర్సులోకి డబ్బులు వస్తాయి. సో మనం ఇంకొక ఎవరి మీద అయినా డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనుకోండి, అప్పుడు మన పర్సులో ఉన్న డబ్బులు ఏమైపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్. సో వర్క్ డన్ బై ద సిస్టమ్ వర్క్ చేస్తే నెగిటివ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ పాజిటివ్. ఓకేనా. సో డెల్టా యూ, ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎడియాబాటిక్ వర్క్ అంటాం. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎడియాబాటిక్ వర్క్. అంటే వర్క్ డన్ ఇన్ ద ఎడియాబాటిక్ ఎన్విరాన్మెంట్. వర్క్ డన్ ఇన్ ద ఎడియాబాటిక్ ఎన్విరాన్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం ఎనర్జీ, వర్క్ డన్ ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఈ పర్స్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఏమవుతుంది, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ పాజిటివ్, వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ నెగిటివ్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీట్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ కూడా ఇలా బీకర్ తీసుకున్నాం. బీకర్లో మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంటుంది. అయితే యాటమ్స్కి ఎనర్జీ ఉంటుంది. అయితే ఈ బీకర్ వాల్స్ ఇన్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఎడియాబాటిక్ వాల్స్ అని తీసుకున్నాం. ఇక్కడ థర్మల్లీ కండక్టింగ్ వాల్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్మల్లీ కండక్టింగ్ వాల్స్ అంటే ఏమవుతుంది, ఎడియాబాటిక్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ జరగదు, థర్మల్లీ కండక్టింగ్ వాల్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏం జరుగుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అన్నది బయటికి వెళ్తూ ఉంటుంది. హీట్ అన్నది బయటికి వెళ్తూ ఉంటే, సిస్టమ్ నుంచి బయటికి వెళ్తూ ఉంటే ఏమవుతుంది, హీట్ రిలీజ్డ్ బై ద సిస్టమ్ ఈజ్ నెగిటివ్, హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఈజ్ పాజిటివ్. హీట్ రిలీజ్డ్ బై ద సిస్టమ్ ఈజ్ నెగిటివ్, హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఈజ్ పాజిటివ్. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, క్యూ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో చూడండి, మనీ ఇది సిస్టము, మనీ ఏమో ఎనర్జీ, హీట్ అనుకుందాం ఈ కేసులో హీట్. సో హీట్ అనేది బయటికి రిలీజ్ అయింది అనుకోండి, లోపల ఉన్న హీట్ తగ్గిపోతుంది కదా. సో హీట్ తగ్గిపోతుంది కాబట్టి నెగిటివ్. హీట్ అనేది అబ్జార్బ్ చేసుకుంది అనుకోండి, లోపల ఉన్న హీట్ ఎనర్జీ పెరిగిపోతుంది కాబట్టి పాజిటివ్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుంటే మనం అన్నీ చెప్పేయచ్చు. సో డెల్టా యూ, ఇక్కడ డెల్టా యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, హీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ హీట్ ఇంక్రీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది, హీట్ డిక్రీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. సో డెల్టా యూ డిపెండ్స్ ఆన్ క్యూ. క్యూ ఈజ్ ఓకేనా. సో మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇంటర్నల్ ఎనర్జీ అనేది వర్క్ డన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, హీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రెండింటిని కంబైన్ చేసి మనం ఏమని రాసుకోవచ్చు, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ అని రాసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. First law of thermodynamics. This law is also called law of conservation of energy. If Q is equal to 0 and W is equal to 0, then delta U will also be 0. This depends on both heat and work done. Okay. ఇక్కడికి వచ్చేటప్పటికి డెల్టా యూ అనేది స్టేట్ ఫంక్షన్, క్యూ అండ్ డబ్ల్యూ ఆర్ పాత్ ఫంక్షన్. సో క్యూ అండ్ డబ్ల్యూ డిపెండ్స్ ఆన్ how change is carried out. Okay, so this is all about first law of thermodynamics. First law of thermodynamics అంటే ఏం చెప్తాం, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. క్యూ 0 అయితే ఏమవుతుంది, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అవుతుంది, డబ్ల్యూ 0 అయితే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ అవుతుంది. ఈ కండిషన్స్ మనకి ఇంపార్టెంట్. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి, ఎడియాబాటిక్ సిస్టమ్ అంటే డిక్యూ 0 అవుతుంది, ఐసోథర్మల్ ప్రాసెస్లో డిటి 0 ఆబ్వియస్గా, కానీ డెల్టా యూ ఈజ్ ఆల్సో 0. ఓకే, నెక్స్ట్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. సో ఇది ఐసోథర్మల్ ప్రాసెస్లో తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, క్యూ ప్లస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు, ఐసోథర్మల్ ప్రాసెస్లో డెల్టా యూ 0 కాబట్టి క్యూ ప్లస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.